रियासती वजीर पूनम प्रभाकर ने कहा कि कांग्रेस समाजी इंसाफ की चैंपियन है। उन्होंने कहा कि बीजेपी ने पसमानदा तबकात के लीडर को वज़ीर आला बनाने का ऐलान किया था, लेकिन वो बीसी को असेंबली का अपोजिशन लीडर भी नहीं बना सकी। बंडी संजय को पार्टी के सदर से हटाने का भी बीजेपी पर इल्ज़ाम लगाया। उन्होंने मरकजी वजीर किशन रेड्डी से कहा कि वो अपने ओहदे से इस्तीफा दें और ई राजेंद्र, अरविंद और आर कृष्णैया किसी एक को वजीर बनाएं। उन्होंने मजीद कहा कि कांग्रेस समाजी इंसाफ के तहत हाल ही में 3 वज़रा को काबीना में जगह दी है। कांग्रेस पार्टी चारित्रात्मक निर्णयाలని దళితులకు ఈరోజు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వం ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించాలి. ఇంత పెద్ద బలహీన వర్గాల రాజకీయ పార్టీలు 5% మంది స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులే సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విరుద్ధంగా పోరాడినటువంటి కరడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి గుర్తింపు ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు మమ్మల్ని రాజీనామా చేసి మంత్రి పదవిని అరవింద్ గారితో, లక్ష్మణ్ గారితో